సింగిల్ గానే గెలిచినాడు, అంటే శబాస్ అనిపించుకున్నాడు కాబట్టి సీఎం గా గెలిచినాడు. సేమ్ టైంలో తండ్రికి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ప్రతి విలేజ్ లో ఏ విధంగా విగ్రహాలు పెట్టుకున్నారు, ప్రతి ఇంట్లో ఏ విధంగా ఫోటో పెట్టుకున్నారు రాజశేఖర రెడ్డి గారిది అనే విధంగా ఆయన్ని మించి నేను పనిచేయాలనే ఆలోచనలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినారు తప్ప వీళ్ళలాగా వాళ్ళకు పెడదామా వీళ్ళకి పెడదామా, వాళ్ళని తండించామా వీళ్ళని తండించామా, లేదు వాళ్ళకు ద్రోహం చేద్దామా వీళ్ళకి ద్రోహం చేద్దామా, నమ్మిన వాళ్ళకి ద్రోహం చేస్తామా, నమ్మి అంటొచ్చిన వాళ్ళకి ద్రోహం చేద్దామా, వాళ్ళకి ఏదో విధంగా అయినటువంటి మీటింగులు పెట్టేసి వాళ్ళకే శత్రుత్వం పెంచేసి వాళ్ళ పార్టీని వీక్ చేద్దామా, వాళ్ళ పార్టీని వీక్ చేసి ఆ నాయకుడు ఒక్కడు మన దగ్గర ఉంటే చాలు మన పార్టీని మనం కాపాడుకోవచ్చు అనే విధంగా చేద్దామనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఒక్క రోజు కూడా లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ లో నేను నాయకుడుగా మా పార్టీ తరఫున ఉండాలి, మా పార్టీ తరఫున ప్రజలను మెప్పించాలి, మా కేడర్ను మెప్పించిన తర్వాత నేను అధికారంలోకి రావాలి అనే ఆలోచనలో పార్టీ పెట్టి ముందుకు వచ్చినటువంటి నాయకుడు మోహన్ రెడ్డి గారు తప్ప మనము ఎవరినో ఒకరిని ఆసరా తీసుకుందాం, తర్వాత మనం పదవిలోకి వచ్చాం, ఆ పదవిలోకి వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళని తొక్కేచ్చాం, ఆ తర్వాత ఇంకో పార్టీని కలుపుకుందాం, ఆ పార్టీని తీసుకున్న తర్వాత తొక్కేచ్చాం, ఆ తర్వాత మళ్ళీ ఇంకొకరికి అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళని తొక్కేద్దాం, ఆ తర్వాత నమ్మకపోతే ఇంకొకరిని తీసుకుందాం. ఇట్లా రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలను వదిలి దేశం వరకు వెళ్ళి పార్టీలు కలుపుకొని అధికారంలోకి రావాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ లేదు. నేను ప్రజలను మెప్పించాలి, ప్రజలతో ఒప్పించాలి, తర్వాత నేను ముఖ్యమంత్రి కావాలని ఆలోచన ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తప్ప వీళ్ళకు లడాయాలు వాళ్ళకు లడాయాలు ఏదేదో పెట్టుకుంటా పోవాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళు కొట్టుకోవాల్సిందంటే వాళ్ళు కొట్టుకున్న తర్వాత గెలిస్తే మాకు గెలుపని మేము అనుకోము. అంటే మీరు ఇప్పుడు టీడీపీ నేత అన్నారు కదా, ఇప్పుడు గతంలో విజయసాయి రెడ్డి గారు ఏదో ఒక హితబోధ చేసిన తర్వాతే ఇలాంటి కార్యక్రమాలన్నిటికీ శ్రీకారం చుట్టారు వైసీపీ అంటున్నారు. విన్నారు కదా, మీరు ఏమంటారు? ఎవరెవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. ఇప్పుడు అజయ్ గారు ఏమన్నారు, ఆయన ఏదో విజయసాయి రెడ్డి గారు అన్నారు, దాన్ని ఆసరా తీసుకొని వస్తున్నారు, దీని గురించి మాట్లాడుతున్నారు. ఆయన అభిప్రాయం అది. ఎవరిది? అజయ్ గారి అభిప్రాయం. అజయ్ గారిని విజయసాయి రెడ్డి గారు అని చెప్పి అభిప్రాయం ఆయనది, కానీ మా అభిప్రాయం కాదు కదా. మా అభిప్రాయం వాళ్ళెవరు చెప్పడానికి, బయటకు పోయిన తర్వాత చెప్పడానికి వాళ్ళెవరు? లోపల ఉన్నప్పుడు చెప్తే దానికి మేము పరిగణలోకి తీసుకుంటాం, బయటకు పోయిన తర్వాత చెప్తే వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్లకు మాకు దీనికి సంబంధం లేని విషయము. కాబట్టి మేము ఇంతవరకు చెప్పినది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరూ కలిసి జనసేన, టీడీపీ, బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ ను, ఇంకా ఇండైరెక్ట్ గా ఇతర సన్న పార్టీలను, కమ్యూనిస్టులు కావచ్చు, కేపాలు కావచ్చు, లేక ఆయన ఐఏఎస్ లో కానీ పెట్టారు కదా ఆయన కావచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కలుపుకొని వీళ్ళు డైరెక్ట్ ఇండైరెక్ట్ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేసిన అభ్యంతరంలో మేము వీళ్ళందరినీ కలిపి ఓడించి అధికారంలోకి వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఈ రాష్ట్రానికి నాయకుడుగా ఇంతకుముందు ఏ విధంగా 2019లో ప్రమాణ స్వీకారం చేసినారో అదే విధంగా ప్రమాణ స్వీకారం 2029లో చేయాలనే ఉద్దేశం తప్ప వాళ్ళను పట్టుకుందామా వీళ్ళను పట్టుకుందామా. సరే ఏంటి, వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి, శాసనసభకి ఈసారి హాజరవుతారా అంటే అదేది లేదు, మేము ఓన్లీ మండలంలోనే ఉంటామన్నట్టుగా కూడా తెలుస్తుంది. శాసనసభకు వెళ్ళరా మీరేక? అంటే ఆయన చెప్పినాక నన్నేంది అడిగేది, నేనేంది మీకు చెప్పేది? విసిపెట్టాను, అదంతా వేస్ట్ పంచాయతీ. కానీ ఇప్పుడు ఎందుకంటే ఒకవేళ ఆ విధమైనటువంటి అభిప్రాయం మనం ఇద్దరము తీసుకుపోయి చెప్పించగలిగే శక్తి మనకు ఉంటే ఈ డిబేట్ లో మాట్లాడినా సరిపోతుంది. మన ఇద్దరికి ఆ శక్తి లేదు. ఏంది కాదు సార్, ప్రజలందరూ కూడా నాకు మాట తెలియక అడుగుతాను, ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్తారు. ప్రజలు డైరెక్ట్గా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికో, ముఖ్యమంత్రి గారికో, పవన్ కళ్యాణ్ గారితో చెప్తారా? చెప్పరు. ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే మీడియా ద్వారా అడిగితే అనేక మంది అడిగితే ఆ అధినాయకుడికి తెలుస్తుంది, అలాగే మీ నేత కూడా తెలుసుద్దేమో. అడిగే హక్కు కూడా లేదని మీరు మమ్మల్ని ఇప్పుడు నోరు నొక్కేస్తే రేపొద్దున మీరు సీఎం అయిన తర్వాత మా నోరు ఏం తెరవనిస్తారు మీరు? వాళ్ళిద్దరూ కలిసి 30 నిమిషాల పైన మాట్లాడినారు. నేను ఒకనే, ఇంకా సోదరుడు అయ్యప్ప గారు కొంచెం హెచ్చు తక్కువ పవన్ కళ్యాణ్ గారిని ఏదో విధంగా చేసుకుంటూ వచ్చాడు. కానీ నన్ను మాట్లాడకపోతే ఎట్లప్పా? నన్ను మాట్లాడిచ్చండి మళ్ళీ అడగని లాస్ట్ క్వశ్చన్ లో నా ఈ మధ్యలోనే విజయ్ ఏమంటున్నాడు, అజయ్ ఇట్లా పెడతాడు అంటే నేనేదో పొగట్టినట్టు, వాళ్ళ తిన్నా నేనేదో తిట్టినట్టు ముందుకు వస్తున్నాడు. కానీ నేను కొంచెం మాట్లాడేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ప్రతిపక్షం ఇమ్మన్నారు, ప్రతిపక్షం ఏమో మీకు అవకాశం లేదు ఏమో అన్నారు. సరే, మీరు ప్రతిపక్షం ఇచ్చేది ఎందుకు? హోదా కోసం అనే విధంగా మీరు అనుకుంటున్నారు. నాకు హోదా వద్దయ్యా, కనీసం నాకు టైం ఇస్తామని చెప్పండి, వస్తామన్నారు. గుండెల మీద చేసుకొని చెప్పండి లక్ష్మణ గారు, మీరు వాళ్ళందరూ వద్దులే. 40% ఓట్లు వచ్చినటువంటి ఒక పార్టీ
మూడు పార్టీలు కలిపి 4వ పార్టీని కూడా కలుపుకొని వచ్చినటువంటి 54% వాళ్ళకు వచ్చి అధికారంలోకి 164 సీట్లతో వస్తే ఆల్టర్నేటివ్ అక్కడ మాట్లాడాల్సిన అంటే ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి వ్యక్తి ఏది? ప్రతిపక్ష పార్టీనే కదా. ప్రతిపక్ష పార్టీ మాట్లాడాల్సి వచ్చినప్పుడు నాకు సమయం ఇవ్వండి అయ్యా, నేను వచ్చి మాట్లాడతాను అంటే వీళ్ళు క్యాబినెట్ మినిస్టర్లతో పాటు ఎమ్మెల్యేలతో పాటు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మీరు ఎమ్మెల్యే, మీకు ఎమ్మెల్యే టైమే ఇస్తాం మేము, మీకు టైం ఇయ్యము అన్న తర్వాత రెండోది వీళ్ళు నాయకులుగా ఇప్పుడు అక్కడ సభానాయకులుగా కూర్చుంటారు కదా, ప్లస్ అధ్యక్షత స్థానంలో కూర్చుంటారు కదా, వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రవర్తనతో ఈ ఎన్నికల రిజల్ట్ కన్నా ముందు మాట్లాడినారు అనేది కూడా ఇక్కడ మనం ఆలోచన చేయాలి కదా. ఇది ఆలోచన చేయడంతో పాటు ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఆ అసెంబ్లీలో వీళ్ళ పార్టీ లీడర్లు వీళ్ళు అక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆ సభాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులు చప్పట్లు కొట్టి బలిస్తే అజయ్ గారు లక్ష్మీనాథ్ గారు మీరు ఫెయిల్ అయినట్టేనా? అజయ్ గారు కాసేపు ఆగండి. ఎందుకు సార్? కాదు మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో అడుగుతున్నారు కాబట్టి ఆయన వాయిస్ మీరు మాట్లాడితేనే ఫెయిల్ అయిపోయినట్ట పాస్ అయినట్టు ఎవరు పాస్ ఎవరు ఫెయిల్ ఎవరు చెప్పగలరు చెప్పండి. ఒకటి అజయ్ గారు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అజయ్ గారు మోహన్ రెడ్డి గారు ఇందాక ఏం మాట్లాడలేదు కదా, ఆయన టైంలో ఆయన మాట్లాడినివ్వండి. మీరు ఏదైనా ఉంటే నోట్ చేసుకోండి, మీకు నేను ఇస్తాను అప్పుడు మాట్లాడదురు. కానీ మోహన్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. అజయ్ గారు మీకు ఇస్తాను. ఇప్పుడు అతను ఎట్లా అంటే ఏదన్నా సబ్జెక్ట్ మాట్లాడేటప్పుడు డిస్టర్బ్ చేస్తే అది డైవర్ట్ అయిపోతుంది అనే ఉద్దేశంలో భాగంగా అతను వస్తారు. అట్లా నాకు తెలుసు, నేను కూడా రాసుకునే మ్యాటర్ సుమారు ఇంత రాసి. మీరు కూడా అలాగే చేస్తారు కదా? కాదు మీరు కూడా గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా చేస్తారు. నన్ను ఒక్కటి లక్ష్మీనాథ్ గారు నాకు ఇవ్వాల్సిన టైం ఇస్తేనో నేను మాట్లాడేప్పుడు అబ్జెక్షన్ చేయకపోతేనో నా జీవితంలో ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. కాసేపు ఆపండి. అజయ్ గారు ఆయన మాట్లాడేటప్పుడు బ్రహ్మాండంగా మాట్లాడా, విధ్వంసం పాలన మేమే అనలే, నేను అనలేగా చాలా ఉన్నాయి. విధ్వంసం పాలన మేము బ్రహ్మాండంగా పరిపాలన చేస్తున్నాం, ప్రజారంజక పాలన చేస్తున్నాం, రేపులు చేసినా మేము పట్టించుకోము, మర్డర్లు చేసినా మేము పట్టించుకోము, డ్రగ్స్ మద్యం తాగి వచ్చి అమ్మాయిలు డాక్టర్లు ఉంటారు చూడు, డాక్టర్లు వాళ్ళ మీద కార్లేసి ఇదే సార్ ఇది మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు ఒక ఆరోపణ చేస్తే ఆధారపూరితంగా చేయాలి సార్. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. అజయ్ గారు ఇందాక మీ సమయంలో మీరు మాట్లాడారు కదా, ఆయన చెప్పనివ్వండి, మీకు నేను సమయం ఇస్తా. ఆయన ఏమన్నారో మీరు ఖండించి మళ్ళీ మాట్లాడదురు. కానీ క్రాస్ టాకింగ్ చేస్తే అర్థం కాదు, దాని తప్పితే ఇంకేం లేదు. ఆయన మాట్లాడేటప్పుడు మీరు ఏమైతే అన్నారో నోట్ చేసుకోండి, మీరు మాట్లాడి మీకు సమయం ఇస్తాను నేను. ఎస్ మోహన్ రెడ్డి గారు ఒకటి చెప్పండి సార్, ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఈ అసెంబ్లీకి సంబంధించిన విషయంలో కూడా గతంలో ఎంతోమందిని డైరెక్ట్గా చంద్రబాబు గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా నారా భువనేశ్వర్ గారిని డైరెక్ట్గా మీ కొడాలి నాని మాట్లాడినప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏ రకంగా అయితే ప్రవర్తించారో అదే ప్రవర్తన మాకు ఎదురవుతుందేమో అని భయపడి మీరు వెళ్ళటం మానేశారా? మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని భయపడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? మనం ఒక్కటి తెలుసుకోవాలా, ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఎలాంటి క్యారెక్టర్ ఉంది అనేది వాళ్ళకేం తెలుసున్నా కానీ మీరు తెలుసుకోండి ఒకసారి. చెప్పండి. రాష్ట్రం కేంద్రం మొత్తం అన్ని కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేస్తామని చెప్పిన దేశంలోని అత్యంత పవర్ఫుల్ సోనియా గాంధీ గారు డైరెక్ట్ చెప్పిన మీసం మెలేసి బయటకు వచ్చి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసి తెలుగుదేశము, బీజేపీ, పోలీసులు, కమ్యూనిస్టులు వీళ్ళు అందరూ కలిసి కడప ఎన్నికల్లో వచ్చే 5,45,000 పైబడి గెలిచినటువంటి మగాడబ్బా. సార్ నేను అడిగితే మీరు అడిగానంటారు కానీ మీ దగ్గరికి ఎవరు రావట్లేదంటే మీలో ఏదైనా లోపం ఉన్నట్టు కాదా? ఒక్క మాట మనకు అది ఏమవుతుందంటే అయ్యప్ప గారు చెప్పాలి దీనికి ఆన్సర్. ఏమవుతుందంటే లక్ష్మీనాథ్ గారికి ఏమైనా ఆలోచన తక్కువేమో అనుకుంటారు. ఎందుకంటారంటే ఈ మాట 5,45,000 మెజార్టీ రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న అన్ని పార్టీలు గెలిచినప్పుడు ఏం పనింది వాళ్ళతో? మాకు ఎట్లా మీరు మాట్లాడతారు? ఈ క్వశ్చన్ ఏం పనింది మాకు? 5,45,000 మెజార్టీతో పార్టీగా అనౌన్స్ కూడా కదా సింబల్
అలాంటి టైంలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని అట్లా ఎట్లా సార్ మనం మాట్లాడితే నేనే అన్నాను సార్, మిమ్మల్ని నేను మీరు కించపరిచినట్టు మాట్లాడడం ఒకటి నాకు సార్, బాధ అనిపిస్తుంది. మీరు జనరలైజర్ చేసి మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మీరు అన్నప్పుడు ఎవరు క్వశ్చన్ చేయకూడదంటే కాదు, మీరు జనరలైజర్ చేసి మేము ఎవరితో పొత్తులేము, మేము సింగిల్గా వస్తున్నామని చెప్తున్నారు. కానీ ఎందుకు మీరు సింగిల్గా ఉండిపోయారు? పొత్తు పెట్టుకోవడం చట్టబద్ధంగానే పెట్టుకున్నప్పుడు అదేం పెద్ద తప్పు కాదన్నప్పుడు దాన్ని పొత్తు పెట్టుకుని 100 మంది వచ్చారు 100 మంది వచ్చారని భూతత్వంలో ఎందుకు చూపిస్తున్నారు? తప్పేం కాదు కదా, రాజ్యాంగబద్ధంగానే చేశారు కదా వాళ్ళు. ఇప్పుడు ఎన్ని చెప్పినా మీరు పోతారు తప్ప, ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసింది తప్పని నేను అనలా, మీరు క్వశ్చన్ చేస్తే తప్పని కూడా అనలా. 50 క్వశ్చన్లు వేయండి, 50 క్వశ్చన్లు వేయండి వద్దన్నాం. కాకపోతే మీరు చేసే క్వశ్చన్ బాగాలేదు అంటున్నా. మాకేం అవసరము? మాకు చేత కాకపోతే, మేము వీక్ అయితే, మేము జనంలో పలచనైతే, జనం మమ్మల్ని నమ్మకపోతే, జనం మమ్మల్ని చీకొడితే, జనం మమ్మల్ని దూరం పెడతారనే అయిష్టము ఆ భయము ఉంటే ఎవరినెవరినో కాళ్ళు పట్టుకోవాలా, ఎవరినెవరినో చేతులు పట్టుకోవాలా, ఎవరెవరో మార్చుకోవాలా, ఏమేమో చేసుకోవాలా. ఇక్కడ ధైర్యం ఉందయ్యా, గెలుస్తామనే ధైర్యం మాకుంది. కాకపోతే మీరు చేసినటువంటి 29లో కూడా మీరు ధైర్యంగానే ఉన్నారు. 175కి 175 వస్తే ధైర్యంగా ఉన్నారు. మీ అధినేత కూడా చాలా ధైర్యంగా ఉన్నారు.